మెదక్ కేథడ్రల్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 4:30 పాతకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. చర్చి ఆనవాయితీ ప్రకారం సిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్య సందేశమిచ్చారు. ఒక ఆజ్ఞ జారీ అయింది. సీసరు అనేవాడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. కైసరుడు ఆజ్ఞను అవలంబించాలి. అది ప్రజా సంఖ్య తీయడం. ఆ పరిస్థితిలో ఆ ఆజ్ఞ జారీ చేసినప్పుడు మరియా, నజరేతులో ఉన్న మరియా, యేసేపుతో ప్రదానం చేయబడిన ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిన తాను ఇప్పుడు ఆమె కనబోయే బిడ్డ యేసేపు దావీదు వంశానికి చెందిన ఆ వంశములో నా గర్భంలో ఉన్న కొడుకు పుట్టబోతున్నవాడు దావీదు వంశంలో అతడు రాయబడాలి. అతడు దావీదు వంశములో అతడు లిఖింపబడాలి. ఈ దినమున మరి యొక్క మంచి లక్షణాన్ని ఆమె యేసు ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఆమెకు కలిగిన మంచి మనసు చూద్దాం. యేసుని కలిగిన బిడ్డల జీవితాలు ఎలా ఉంటాయంటే నిస్వార్థంగా ఉంటాయి. స్వార్థంగా ఆలోచన చేయరు ఎవరు. ఆమె ఎంత గొప్పది అంటే తాను నిస్వార్థ పరురాలు. కారణము ఆమెలో మోస్తున్న క్రీస్తుని బట్టి. ఈ స్వార్థ లోకంలో ప్రతిదీ కూడా మానవుడు ఏదైనా నాకు కావాలి, నా భర్తకు కావాలి, నా బిడ్డకు కావాలి, నా కొడుకు కావాలి. సాధారణంగా నేను కూడా ఆయా చోట్లకు వెళ్తున్నప్పుడు, కొన్ని గృహాలు దర్శించినప్పుడు తండ్రులు చెప్తుంటారు, తండ్రి గారు మా పాప ఎంత మంచి ప్రార్థన చేస్తుంది, మా బాబు ఎంత మంచిగా ప్రార్థన చేస్తాడు, చైనా అంటే ఆ బిడ్డ చేసే ప్రార్థన ఏంటంటే సహజమే. ఇక్కడ ఉన్న తండ్రులు పిల్లలకు నేర్పించే ప్రార్థన అదే. జీసస్ బ్లెస్ మై మమ్మీ, బ్లెస్ మై డాడీ, బ్లెస్ మై సిస్టర్ అండ్ మీ. యేసయ్యా మా అమ్మను, మా నాన్నను, మా చెల్లిని, నన్ను దీవించు. ఆమేన్. ఎంత స్వార్థమైన ప్రార్థన. వానికి చదువు చెప్పే టీచర్ ఏమైంది? స్కూల్లో వాళ్ళతో ఆడుకునే స్నేహితులు ఏమైపోయారు? రోజు వాని కొరకు పాలు తెచ్చేవాడేమయ్యాడు? ఆ చిన్న బాలుని కొరకు సేవలు చేసే ఇంట్లో పని మనిషి ఏమైపోయింది? స్వార్థం. కానీ ఆ స్వార్థం మరియలో లేదు నాన్న. యేసు అనే ఆ రక్షకుని ఆమె మోస్తున్నందుకు, ఆమెలో ఉన్నందుకు ఆమెలో స్వార్థం లేదు. ఆ లోక రక్షకుడుగా జన్మించిన రక్షకుని నీ జీవితంలో కూడా తీసుకుంటే స్వార్థం ఉండదు నీ జీవితంలో.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. యేసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందన్నారు. చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చికి వస్తానని ఆనాడు మాట ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. శతాబ్ది ఉత్సవాలు భక్తులతో క్రిస్మస్ జరుపుకోవాలని ఇక్కడకు వచ్చారని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఇంద్రమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంతో దళితులు, గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి, దామోదర్ రాజనరసింహ, కొండ సురేఖ పాల్గొన్నారు. ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మరి క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి 100 సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మత ప్రవక్తలు, ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఈరోజు 2 శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటి, 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ, అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరిణమిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణము. ఈరోజు దేశంలోనే గొప్ప చర్చుగా మన మెదక్ చర్చు కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి, అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్, అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహకారంతో వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ చర్చికి నాకు గొప్ప అనుబంధం ఉన్నది. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను. భక్తులందరూ ఆశీర్వదించండి, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, పేదలకు మేలు జరుగుతుంది. ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన ఈరోజు చర్చ్ నిర్మాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం, అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా
భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఈరోజు ఇక్కడికి ప్రాంగణంకి రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన పండగ. మీ అందరిని కలిసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నా సూచన, నా విజ్ఞప్తి, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము అని అంటే అది కూడా పేదలకే చెందుతుంది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది అని అంటే ఇది కూడా పేదలకే చెందుతుంది. 500 రూపాయల పంట బోనస్ వరి పండించిన వాళ్లకు ఈ ప్రభుత్వం ఇస్తున్నది అంటే ఇది కర్షకులకు వారికి చెందుతుంది. 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినామంటే పేద రైతులకే ఈరోజు ఆ రుణమాఫీ అందింది. ఇలా సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్. ఈరోజు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్, హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి, వైద్య సేవలను అందించి, సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ పథకం కానీ తీసుకొచ్చినాయంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి. అదేవిధంగా ఈ మెదక్ నిర్మాణం, పనికి ఆహార పథకం, కరువు వచ్చినప్పుడు తినడానికి ప్రజలు అలమటిస్తున్నప్పుడు ఆనాడు ప్రముఖులు ప్రజల్ని కాపాడడానికి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకు పని కల్పించి ఈ చర్చ్ నిర్మాణం జరిగింది. ఈ రోజు ఉన్న ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి ఈ చర్చ్ 100 సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఈ విధానాన్ని ఆలోచించడంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం పనికి ఆహార పథకమే. ఇవన్నీ మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆ ప్రభువు నుండి, భక్తుల నుండి సంపూర్ణమైన ఆశీర్వాదం నా మంత్రివర్గం కోరుకుంటుంది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు వర్ధిల్లాలి. పేదల సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరి సహకారం ఉండాలి. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో, ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది. ఈ జిల్లాకు సంబంధించి ఏ విషయాలు ఉన్నా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండా సురేఖ గారు మీకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఏ అవసరం ఉన్నా కూడా ఈ ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలు తీరుస్తుందని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. లోకరక్షకుడు భక్తులను ఆశీర్వదించి ప్రేమను పంచాలని భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ కెథడ్రిల్ దయాసిన్తో భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం తెల్లవారుజామున సిలువ ఊరేగింపుతో మొదటి ఆరాధన ప్రారంభమైంది. భక్తులకు చరిత్రను, ఘనత తెలియజేశారు. యేసుక్రీస్తు తల్లి మరియమ్మ ప్రస్తావన తెలియజేశారు. క్రిస్మస్ సందర్భంగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్ను 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యుత్ కాంతులతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ ప్రసంగిస్తూ బెత్లెహేంలో దావీదు వంశంలో యేసుక్రీస్తు జన్మించారని, యేసును కలిగిన బిడ్డలు నిస్వార్థంగా ఆలోచన చేయాలని అన్నారు. స్వార్థ లోకంలో ప్రతిదీ నది అనే ఆలోచనతో ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని, యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ బ్రతకాలని చెప్పారు. లోక రక్షకుడుగా నన్ను రక్షించడానికి యేసు వచ్చాడు, దిగులు వద్దు, అంతా యేసుదేవుని మహిమలు మనకు ఉంటాయని భక్తులకు ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకలు అందరం భాగస్వామ్యం కావడం అదృష్టం కావాలని కోరారు. ఈ దినమున
ఇక్కడ నేను మెదక్ అధ్యక్ష మండలానికి ఇన్ఛార్జ్ బిషప్ అయినా మరియు ఈ పూజారి శాంతయ్య వరమియకపోతే నేను ఇక్కడ నిలబడేవాడిని కాదు. గారు మీకు నిన్ను కృతజ్ఞతలు తెలియచేస్తూ మీకును సంఘ సెక్రటరీ ట్రెజరర్ గారికి మరియు స్టీఫోర్డ్ గారికి కమిటీ బిడ్డలందరికీ కూడా నా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ 2024 క్రిస్మస్ నాడు అందరూ చూస్తుంటే ఆసక్తిగా ఏం మాట్లాడతాడు యేసయ్య నాతో అని మీరందరూ ఆశతో చూస్తున్నారు. చాలా పర్యాలు అనుకుంటారు, హృదయంలో జన్మింప చేసుకునే స్థలం ఇస్తే నీ జీవితము ధన్యమవుతుంది, నీ జీవితము ఆశీర్వదింపబడుతుందని. నిజంగా మన జీవితాలలో యేసు జన్మించే మన జీవితము ఆనాడు మరియలో ఎలా యేసు తన గర్భంలో మోసినప్పుడు ఆమె జీవితంలో చూసిన పొందిన అనుభవాలు, సహోదర సహోదరి, నీ హృదయంలో ఆ ప్రభుకు చోటిస్తే తప్పకుండా నీవే ఆనాడు మరియనే కాదు, ఈనాడు ఈ దినము ఆ ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఎటువంటి ఆశీర్వాదం అని చూస్తే చదవబడినటువంటి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము ఈ దినము ఈ ఉదయ ఆరాధనకు మొదటి 7 వచనాలు ధ్యానం చేస్తున్నాం. 2వ ఆరాధనకు 8 నుండి 14 చూద్దాం. ఇప్పుడు మాత్రము మొదటి 7 వచనాలు ధ్యానం చేస్తున్నాం. మరియ జీవితము. ఆమె యేసుని తన గర్భంలో మోసిన రక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని 2024వ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేయనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు. కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస నూరేళ్ల ఈ యొక్క పంటలో మేము అనుభవిస్తున్న సంతోషమైన దినము వారి రాకడ. ఈ సమయంలో ముఖ్యంగా 100 సంవత్సరాలు ఈ దినమున ఈ మెదక్ మహాదేవాలయం యొక్క ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంబరాల మరియు లోకరక్షకుడు జన్మించిన ఆ రక్షకుని నామమున మీ అందరికీ నిండు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనాడు జ్ఞానులను, గొర్రెల కాపర్లను, మరియను, యోసేపును దీవించిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్. భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణ కేంద్రంలో బుధవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గజ్వెల్ పట్టణంలోని ముట్రాజ్పల్లి రోడ్డులో వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ప్రభుత్వ దవాఖానాలో రోగులకు అరటి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు దరం గురువారెడ్డి, వెంకటరమణ, నలగామ శ్రీనివాస్, మనోహర్ యాదవ్ మాట్లాడుతూ దేశం మెచ్చిన నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి
రాజకీయాలకు అతీతంగా అందరూ మెచ్చిన నాయకుడు అని వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారి విగ్రహాన్ని గజ్వెల్లో ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు నిర్వహించడం అభినందనీయమని, వాజ్పేయి ఆశయ సాధన కోసం బీజేపీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామ్రెడ్డి, ఉప్పల మధుసూదన్, కుడిక్యాల రాములు, పంజాల అశోక్, అరవింద్, నాయిని సందీప్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని భారతరత్న గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ శత జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఈరోజు వారి యొక్క చిత్రపటానికి వారి యొక్క విగ్రహ స్థాపనే ఏదైతే గజ్వేల్ పట్టణంలో మహనీయుల విగ్రహాలు ఏర్పరచుకోవాలని ఒక సంకల్పం తీసుకోవడం జరిగిందో గజ్వేల్ పట్టణ ప్రజలు, దానిలో భాగంగా కూడా ఈరోజు ఇటువంటి భారత మాజీ ప్రధాని అయినటువంటి మహనీయుడు ఈరోజు వాజ్పేయి గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ సంకల్పం తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి. అదేవిధంగా ఈరోజు వారి యొక్క సేవలను, దేశానికి సంబంధించినటువంటి వారి సేవలను గుర్తించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మిగతా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము అయితే గజ్వేల్ హాస్పిటల్లో పేషెంట్లకు ఈరోజు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు కూడా పంచడం జరిగింది. వారిని ఈరోజు వారి సేవలు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈరోజు వారు దేశానికి సంబంధించినటువంటి ప్రధానిగా ఉన్నప్పుడు శత్రు దేశాలను ఈరోజు గడగడలాడించినటువంటి ప్రధాని ఈరోజు వాజ్పేయి గారు ఆనాటి ప్రధాని అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాల ప్రారంభం జరుగుతుంది. వారి 100వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, తర్వాత ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక దార్శనికుడు, విజనరీ, ఎటువంటి కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశాన్ని ఒక మలుపు తిప్పి డెవలప్మెంట్ రాజకీయాల వైపు, డెవలప్మెంట్ అభివృద్ధి వైపు ఈ దేశాన్ని నడిపించే ఒక మార్గదర్శకాన్ని చూపించిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదిన సందర్భంగా ఇక్కడ గజ్వేల్ పట్టణంలో ఇక్కడున్న ఈ రోడ్డు, ఈ ప్రాంతాన్ని అటల్ బిహారీ వాజ్పేయి రోడ్డుగా ప్రకటిస్తున్నాం. మా ఆధ్వర్యంలోనే ఇక్కడ ఖచ్చితంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం మేమందరం కలిసికట్టుగా తొందరగానే ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని వాజ్పేయి రోడ్లోనే బీజేపీ కార్యాలయము, బీజేపీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ అందరం ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి పేదవాళ్లకు పళ్ళు పంపిణీ ఉంటుంది. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వాజ్పేయి గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి వైపు అడుగులేసిందో ఈ దేశం, అటువంటి ఆ అడుగుజాడల్లోనే ఆ విజన్ తోటే ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం మొత్తం మీద అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలు అనేటువంటిది మనము జరుపుకుంటూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెళ్ళిన తర్వాత ఆనే కార్యకర్తలు అందరితో సంపర్క చేసి దేశం మొత్తం మీద తిరిగి వారు లేనటువంటి లోటుని సమకూర్చినారు. జయప్రకాష్ నారాయణ గారు దేశం యొక్క డెవలప్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనేటువంటి పిలుపు మేరకు జనసంఘ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని జనతా పార్టీలో కలిపి ఆ రోజు కలిసి పనిచేసినారు. సో వాజ్పేయి గారు అనేటువంటిది ఆయనకు యాక్సెప్టబుల్ లీడర్, అజాత శత్రువు. ఆయనకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. పార్లమెంట్లో వారు చాలా సీరియస్ టైంలో కూడా జోకులు వేసి చాలా సమస్యలను, క్లిష్ట సమస్యలను చాలా సింప్లిఫై చేసినటువంటి ఒక మహానాయకుడు, ఒక మహాకవి. సో అటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఈ దేశం 1980s భారతీయ జనతా పార్టీకి మొదటి అధ్యక్షత వహించినటువంటి మహా గొప్ప నాయకుడు. మనం చూసినట్టయితే దేశ భద్రత కానివ్వండి, ఇక్కడ కూడా తను కాంప్రమైజ్ కాలేదు. ఈరోజు దేశం మొత్తం మీద అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలు అనేటువంటిది మనము జరుపుకుంటూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెళ్ళిన తర్వాత ఆనే కార్యకర్తలు అందరితో సంపర్క చేసి దేశం మొత్తం మీద తిరిగి వారు లేనటువంటి లోటుని సమకూర్చినారు.
జయప్రకాష్ నారాయణ గారు దేశం యొక్క డెవలప్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనేటువంటి పిలుపు మేరకు జనసంఘ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని జనతా పార్టీలో కలిపి ఆ రోజు కలిసి పనిచేసినారు. సో వాజ్పేయి గారు అనేటువంటిది ఆయనకు యాక్సెప్టబుల్ లీడర్, అజాత శత్రువు. ఆయనకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. పార్లమెంట్లో వారు చాలా సీరియస్ టైంలో కూడా జోకులు వేసి చాలా సమస్యలను, క్లిష్ట సమస్యలను చాలా సింప్లిఫై చేసినటువంటి ఒక మహానాయకుడు, ఒక మహాకవి. సో అటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఈ దేశం 1980s భారతీయ జనతా పార్టీకి మొదటి అధ్యక్షత వహించినటువంటి మహా గొప్ప నాయకుడు. మనం చూసినట్టయితే దేశ భద్రత కానివ్వండి, ఎక్కడ కూడా తను కాంప్రమైజ్ కాలేదు. మనకు పోకారం అనేటువంటి అనుభవం అనేటువంటి ఈ దేశంలో మొదటిసారిగా చేసింది వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే. ఒక స్నేహస్తము పాకిస్తాన్కి అందించడానికి ఢిల్లీ నుంచి లాహోర్ వరకు ఒక బస్సు యాత్ర చేసినటువంటి గొప్ప మహానాయకుడు వాజ్పేయి గారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో ధర్మారెడ్డి పిలాయిపల్లి కాల్వల ద్వారా సాగునీరు మండలంలోని పలు గ్రామాల చెరువులు నిండిన సందర్భంగా చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంల ఫ్లెక్సీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో దేశంలో ముందున్న రాష్ట్రం తెలంగాణ అని, అన్ని గ్రామాల్లో సాగునీటి కొరత లేకుండా చేస్తూ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అనేక రంగాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, కాటం వెంకన్న, లక్ష్మీ నరసింహ, చిన్న మల్లయ్య, మారగోని ఆంజనేయులు, వనం వెంకటేశ్వర్లు, పాటి మాధవరెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిజాంపేట మండల వ్యాప్తంగా బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలోని గ్లోరీపేంట గోస్టల్ చర్చ్ ఫాస్టర్ రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకల సంబరాలను ఘనంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ బాంధవుల మధ్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని, గత 20 సంవత్సరాల నుంచి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహిస్తున్నామని, అలాగే గ్రామంలో వితంతువులకు వస్త్రాలు పంపిణీ చేశామన్నారు. అలాగే క్రైస్తవ దినమును గుర్తించి మెదక్ సిఎస్ఐ చర్చికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు నియోజకవర్గ ప్రజలపై ప్రభు దీవెనలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కాపరి రాజు, కమిటీ సభ్యులు నవీన్, మైకల్, తిరుమల్, క్రైస్తవ బాంధవులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తరపున ఈరోజు చల్మెడ గ్రామంలో క్రైస్తవ భక్తుల మధ్య క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి క్రైస్తవ భక్తి కార్యక్రమాలను చల్మెడ గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాము. వృద్ధులకు, పేదవాళ్లకు, విధవరాళ్లకు ఈరోజు క్రిస్మస్ సందర్భముగా వారికి వస్త్రాల పంపిణీ జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ప్రభునామాన్ని మయంపరుస్తూ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందును బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి వందనాలు. మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రోహిత్ గారికి వందనాలు. క్రైస్తవ్యాన్ని గుర్తించి మరి చక్కని ఈ దినమందు మెదక్ జిల్లాలో మరి సిఎస్ఐ చర్చికి సుమారుగా 30 కోట్ల రూపాయలు బహూకరించడం జరిగింది. ఈ విషయం తెలిసిన మేము సేవకులముగా, క్రైస్తవ భక్తులముగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ గారికి ఆయురారోగ్యాలు, తెలంగాణ రాష్ట్రానికి మంచి అభివృద్ధి జరుగునుగాక. ఆమేన్. గజ్వేల్ పట్టణంలో క్రిస్మస్ పండుగ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఊడం కృష్ణారెడ్డి, హాస్టర్లో నాయకులు పాల రమేష్ గౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి డెకరేషన్ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన రూబిన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు.
మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. స్టీవెన్ గారు, మిత్రుడు శ్రీనివాస్ గారు, మిత్రుడు చైర్మన్ రాజమౌళి గారు, మిత్రుడు కృష్ణారెడ్డి గారు, మరి యేసు బిడ్డలమైన మనందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. యేసు ప్రభువు ఈ ఫెస్టివల్ అనేది ఒక దేశానికి, ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటిది కాదు. ప్రపంచంలో దాదాపుగా 200 దేశాలలో ఈ క్రిస్టియన్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. మరి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆదేశానుసారం, యేసు ప్రభు సూచించినటువంటి సూచనల ప్రకారం మనమందరం కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేడుకల్లో మనం కూడా ఇక్కడ మన గజ్వేల్ నియోజకవర్గంలో మరి మన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి భవనంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియాల్సినటువంటి సందర్భం రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కేసీఆర్ గారు క్రిస్టియన్ ఫెస్టివల్ వచ్చిందంటే అందరికీ కానుక ఇచ్చేది. మరి ఈసారి వచ్చిందో లేదో తెలియదు, కానీ ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్టియన్ సోదరి మనందరూ కూడా ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ కేసీఆర్ గారు ఇచ్చేవాళ్ళు. మరి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా ఒక మంచి ఫెస్టివల్ జరుపుకోవడానికి ఈ ఫెస్టివల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం జరుపుకోవడానికి గతంలో కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు కూడా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా యేసు ప్రభు ఆయన యొక్క సూచనలు, ఆయన యొక్క ఆలోచనలు ఈ సమాజంలో మార్పు తీసుకురావాలన్నటువంటి ఆలోచననే యేసు ప్రభు. ఆయన యేసు గారి యొక్క ఎవరైతే కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా యేసు ప్రభు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మనలో ఒక క్రమశిక్షణ, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడమే యేసు యొక్క ప్రబోధనలు. కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభు యొక్క దీవెనలు, ఆలోచనల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూ మరి ప్రపంచంలో ఒక ప్రశాంతమైనటువంటి, శాంతియుతమైనటువంటి ప్రపంచాన్ని కోరుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. నిజంగా చెప్పాలంటే క్రిస్టియన్ సోదరి మనందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ, వాళ్ళ యొక్క పరివర్తన కానీ, వాళ్ళ యొక్క నడవడి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పడానికి మీరే నిదర్శనం. ఆరోగ్యంగా ఆలోచనలు చేస్తే అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ దొరుకుతుంది అంటే అది క్రిస్టియన్ భవన్లో దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా ఎందరో పాస్టర్స్, చాలామంది పాస్టర్స్గా తయారై గ్రామాలలో ఉండే సోదరి మనందరూ కూడా ఒక మంచి ప్రబోధనలు చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో మరి క్రిస్టియన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉన్నారంటే చాలా సంతోషం. మరి ఇక్కడ ఎవరైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో వాళ్ళకు ఒక ధర్మం, ఒక సత్యం, ఒక న్యాయం అనేది మనలో ఉంటుంది. దాన్నే మనం ప్రబోధిస్తాం, దాన్నే మనం ముందుకు తీసుకెళ్తాం. అదే ఈ సమాజానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ సందర్భంగా మరి గ్రీటింగ్ తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.